హలో మామ చెప్పరా. అరే నేను చెయ్యని తప్పుకు నన్ను ఒప్పుకోమంటే నేను ఒప్పుకుంటారా? నేను ఒప్పుకోకుండా అమ్మ నాన్న చంపేస్తా అంటారు. అందుకే తోటలు వచ్చి దాక్కున్నా. సరే రాని, ఎవడో సరే రాని, నేను చూసుకుంటా. తమ్ముడు ఒక రవి అన్నే సార్. మీ అన్న ఏం చేశారు తెలుసా? ఎంత పెంట పని చేశారు తెలుసా? మీ అన్న ఎమ్మెల్యే గెలిగాడు తెలుసా? చెప్పు ఎక్కడ చెప్పేసి. తెలీదు సార్. తెలీదు. నువ్వు అని చెప్పకపోతే నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, నీ ఫ్యామిలీ నువ్వు అంతా తెచ్చుకోలేదు తమ్ముడు. చెప్పేసి ఎక్కడ చెప్పేసి. చెప్తా. ఇంతకు ముందు కూడా వాడు చేయిందుకు వాడిని తీసుకెళ్లారు. అప్పుడు అప్పుడు సింహాన్ని గడి ఎలాగో మా అన్నక తోట అలాగా. జాగ్రత్త, లోపలికి వెళ్ళినాడు ఎవ్వడూ తిరిగి రాలేదు. చలో తమ్ముడు, మీ అన్నకు మంచి ఎలిషన్ ఇచ్చినావు. సార్, ఆ తోటకు వెళ్లే ముందు నాతో ఎవ్వడూ మాట్లాడాల. మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నా. జాగ్రత్త సార్. జాగ్రత్త. ఏంటి సార్, సంక్రాంతికి బలంగా ఉన్నట్టుందిగా? రావేసాయి. ఏంటి లేపేశారా? లేపేయడమ్మా, మీకు చంపడం కొత్త ఏం కాదు కదా. అయినా వాడిని చంపితే మీకేంటి లాభం? తోటే కదా. మీ ప్లాన్ బాగుంది సార్. పచ్చగా పండుతున్న పంటని లేపేసి అక్కడ ఫ్యాక్టరీ కట్టేసి ఆ ప్రాఫిట్తో మీరు చిన్న తప్పు చేశారు. ఏంటో తెలుసా? మీ ఇద్దరి మధ్యలో నన్ను లాక్కుండా ఉండాల్సింది. పోలీస్ కుక్క. కుక్కనేరా, పోలీసు కుక్కను కాబట్టే మొత్తం కనిపెట్టా. 40 కిడ్నాప్లు 36 మటలు ఒక్క బుల్లెట్తో పోయే నీ ప్రాణం. అయినా నేను చేయలేనే, రూల్స్ కదా. నిన్నైతే అసలు చంపలేను, పొలిటీషియన్ కదా. ఇంకోటి, వాడికి నీకు పడదంట. నా ప్లేస్లో వచ్చిన ఎస్ఐని వాడి చేతి తెచ్చారంట. నీకు అడ్డొస్తున్నా అనేసి వాడి చేతిలో నన్ను కూడా మగ్గాడిపోయితే ఒక్కడే పో, మారితే బ్రతుకొస్తావు, లేదా వాడి చేతిలో సవంగా వస్తావు. ఉంటాను సార్. ఒక్కనే రమ్మను కుదరా, వచ్చా తెలుసుకున్నారా? ఈ తోట కావాలని ఎగిరెగిరి పడ్డావు. ఈ తోట మా అమ్మ లాంటిది. ఈ తోట కావాలంటే ముందు నన్ను దాటే దమ్ముండాలి. దమ్ముందా?